ఏం చెప్తాండు ఈ మనిషి? పొద్దున్నే లేపమని ఎద్దోలం అంటాండు ఇంకా ఇంట్లోనే. ఏయ్ ఏం చేస్తున్నావు వర్రలా? పనికి పోవా? ఏందే ఉరుతావు? అరే తయారు కావద్దా? ఒకటే ఉరుడుతావు. బురద పనికి పోంగా బూట్లు వేసుకొని పోయినట్లుంది నీ కథ. నువ్వేనా ఫంక్షన్ కోతున్నావా? ఇసురు వేసిన బట్టలు వేసుకొని ఇగిలించడానికి? పనికి వంక తయారవడెందుకు? ఎంత పనికి పోయినా పౌడర్ వేసుకుంది ప్రసాద్ గారు ఎందుకైతే నూకలు లేకుండా ఉంటా కానీ సోకులు లేకుండా ఉండా నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. బురద పనికి పోయినా బూట్లు వేసుకుంటే కోట్లు వచ్చినంత విలువ అవుతుంది. ఇవన్నీ నీకెవరికనే? అవునవును నాకేమెరక. చేసిందానా పూసిందానా నడ్డేసుకొని నడి ఇంట్లో వంట అంతేనా? నేను పని చేసినప్పుడు ఈల కొట్టుకుంటా మూలకు వన్నావు. నువ్వు చెప్తున్నావా నాకు పని? నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తానే మరి? ఓ బాగా ఎగురుతావు. నేను చేసిన దాంతో పొడుచుకుంటే నువ్వు చేసేదంటే గింత చేసి గంతులు ఎత్తావు కాదా? మరి నేను గంతలు ఎత్తంటే నువ్వు గాయదు చూపులు చూస్తున్నావు కదా. సరేగాని ఎటు పోతున్నావు పనికి? ఎందుకు నువ్వు వస్తావా? ఆగో బావా, పొద్దుగాల మొదలు పెట్టిలా దౌడం లేకపోతే మీకు దౌడలు ఆడట్లేవు కదా. ఆలు మొగలంటేనే పాము ముంగిసలు రా తమ్ముడు. ఇక గీంత గొడవలు లేకుంటే ఎట్లా గాని ఇక మీ బావకైతే పొద్దు పోదు బుద్ధి రాదు. ఓ నాకే లేదు బుద్ధి. ఇక నీకైతే నెత్తరికెళ్ళి ఎక్కి కారుతుంది. అది వట్టలేక యాతెక్కదు నీకు కదా. ఏ ఉక బావా, అక్కంతకు నువ్వు ఇంతకు మాటలైతే తూటాలు లెక్కన వస్తాయి అనుకోవడానికి. పనికి లేట్ అవుతుంది, పోదాంపా. పారా లేట్ అయితే ఆ పరిచయాలు కలిసినట్టు చేస్తారు. పోదాంపా. పోదామని ఉప్పుకుంటూ పోతున్నావు. టిఫిన్ వద్దా? ఏ టిఫిన్ గారికి ఎందుకే? వచ్చినాక తింటది. వచ్చినాక తింటావా? అవ్వరాకెట్లా మరి? కడుపు మార్చుకొని కట్టం చేస్తాడట పిల్లగాడు. అసలే ఆకలి కాగో. ఉండు తెత్తా. అరే వచ్చినాక తింటది. ఇప్పుడు ఎందుకు? వచ్చినాక మళ్ళా తిందువుతి. సర్దిగిన్న బరువు అవుతుందా నీకు? ఇగో ఇంత మధ్యాహ్నం దీన్ని పని చేసుకో. అవ్వో ఇంత ప్రేమ చూపిస్తానవేందే? ఇదివరకు దాకా గంతగానం తిట్టుకున్నారు కాదక్క, మరి గింత ప్రేమ చూపిస్తాను. గింత ప్రేమ ఉన్న వాళ్ళు గట్లని తిట్టుకుంటారు. ఆల్మొగలు అంటేనే అంతరా ప్రేమలుంటాయి, కోపాలుంటాయి. అట్లా అని ఒకరికొకరం కొట్టుకోమా తిట్టుకోమా? తిట్టుకున్నంత మాత్రాన ఆయన ఆకలితో ఉంటే నేను చూసుకుంటుంటానా? మాసాలు గాని అన్ని నువ్వు కూడా బుక్కడ తిను. చేసిన పని చేసి పొంటలు గడవనీయకు. అబ్బా, ఇద్దరికిద్దరు మంచిగా సరిపోయిళ్ళు. లోపల ప్రేమ పెట్టుకొని బయటికి తిట్టుకుంటారు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు సంబరం అవుతుంది. ఎప్పుడు ఇద్దరికి ఇట్లే మంచిగా కలిసి ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో ఎవ్వరు రానియకండి, సరేనా బావా? పారా పోదాం. పాప పనికి టైం అవుతుంది. పో తిను. వదినే ఏం చెప్తాన్నావు? ఏం లేదు పిల్ల, ఇగో బియ్యంలో మెరగలుంటే చూస్తాన్నా. బియ్యంలో మెరుగలే చూస్తానావు గానీ నీ బతుకుల పడ్డ మెరుగలు చూస్తలేవు. అయితే గాని తిన్నావా? ఇంకేడా తిన్న పిల్ల, మీ అన్నకి ఇప్పుడే పనికి పోయిండు. గీంత పని కథం చేసుకొని తిందాం అనుకుంటానా. ఏం తింటావో ఏమో తీ వదినే. అన్నగాడు చేసే కథలు చూస్తే నువ్వు తిన్నట్టే ఉన్నది. కథలా? మీ అన్న ఏం కథలు చేస్తాడు రజిత? ఏంది అట్లా అంటాను? ఉన్నదే అంటానా. వాడకట్ట అంతా తెలిసిన ముచ్చట నీకు తెలియదా? ముచ్చటనా? ఏం ముచ్చట చెప్పు రజిత. అన్ననట గా కింది వాడ సరితోళ్ళ ఇంటి మొక్కన పోతాడట. 2-3 రోజులకు ఒకసారి పోతాడట. మనకి ఏం పని అటు పోవడానికి? అయినా ఇంట్లో ఉన్నావు నువ్వు, కా మాత్రం అడగవా మొగడు ఇటు పోతాడని తెలుసుకోవా? వాడకట్టు తెలిసింది, ఊరంతా తెలిసింది. ఊరంతా గుసగుస పెట్టుకుంటారు. ఈ ముచ్చట నీకు తెలియకుండా ఉంటుందా? ఏంది గట్లా మాట్లాడుతున్నావు? నీ అన్న గసుంటాడేనా? ఎన్నడెన్ని చేసిండ గసుంటి పనులు? చేసిండా అంటే నాకేమెరక. ఇయ్యాల రేపట్ల లంగలను చూసి మంచోళ్ళు ఖరాబ్ అవుతారు. ఎవరు ఎట్లుంటారో ఏం అర్థమైతలేదు. నాకు తెలిసిన ముచ్చట నీకు చెప్పిన. ఇంట్లో దాసేదే ఉన్నది. నమ్మగుడు గసుంటి పనులు చేస్తాడంటే నేను నమ్మ. ఆయనకు నేనంటే బాగా ఇష్టం. ఆయన గసుంటి పనులు చెయ్యడు, నేను నమ్మ. నమ్మకు. నువ్వు గిట్లా గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టి వాడు నిన్ను నెడ్డిదాన్ని చేస్తాడు. ఇష్టం ఉన్న దాని అయితే ఇంకో ఆడదాని దగ్గరికి ఎందుకు పోతాడే వాడు చెప్పు? అయినా వాడు ఎందుకు వేయండో వచ్చినాక నీకు చెప్పిండా? వాడు తప్పు చేస్తాడు కాబట్టి నీకు చెప్పలే.
నాకు తెలిసిన ముచ్చట నేను చెప్తలేవు, నువ్వు నమ్ముతలేవు అయితే. నువ్వు ఇట్లా నమ్ముతలేవు కాబట్టి వాడు గట్లా పోతాడు. నువ్వెన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి అయితే లేదు రజిత. మీ అన్నకు అసంటోడు కాదు. నమ్మకపోతే వచ్చినాక అడుగు. ఏదో మా వదిన బతుకు ఆగం కావద్దని నాకు తెలిసిన ముచ్చట నీకు చెప్పిన. నా మీదకే కోపానికి వస్తుంది. ఇదే కోపము మా అన్నగాడు వచ్చినాక చూపెట్టు, అసలు ముచ్చట ఏందో బయట పడుతుంది. నాకెందుకు తీ. ఏందే ప్రసాద్ బాబా ఎండలకి ఇట్లా కొడతానికి ఇప్పుడే? ఎండల ముచ్చట పక్కకు పెట్టి కానీ గా రాజు గాని అనవసరంగా వెళ్తారేంద్రా. అరే గింత పని చేసి మనతో పాలు పంచుకొని పోతాడు. ఊళ్ళో వేరేటోళ్ళు దొరుకుతలేదు కదనే, ఎవడో ఒకనే మనం తీసుకుపోతాను. ఇంకోసారి వాని వెళ్తే మాత్రమే పనికి రాని చెప్తున్నా. అన్ననట గా కింది వాడ సరితోళ్ళ ఇంటి మొక్కన పోతాడట. 2-3 రోజులకు ఒకసారి పోతాడట. మనకి ఏం పని అటు పోవడానికి? రేపు పొద్దుగాల వస్తావా మళ్ళీ కొడతావా? నేను ఎందుకు కొడతానే, నువ్వు రెడీ అయ్యి ఉండు, పొద్దుగాలని వచ్చి పిలుతా, ఇద్దరం కలిసిపోదాం. సరే మరి. మంచిగా మరి అబ్బా ఇలా పని బాగా అయింది. జనిగా పట్టినట్టు శాతం అయితే లేదు. నీళ్ళు పెట్టినావానే? ఆలోచిస్తాన్నా. నీళ్లు పెట్టినావా అంటే ఆలోచిస్తానంటాను. మనసు ఎడున్నది? నేను వేరే ఆలోచిస్తాను కానీ నీళ్ళు పెట్టిన స్నానం చెప్పు. ఏమో నువ్వేందో నీ ఆలోచన ఏందో నాకైతే ఏమాత్రం అయితే లేదు. ఆలోచన ఆలోచన. నమ్మకు. నువ్వు ఇట్లా గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టి వాడు నిన్ను నెడ్డిదాన్ని చేస్తాడు. ఇష్టం ఉన్న దాన్ని అయితే ఇంకో ఆడదాని దగ్గరికి ఎందుకు పోతాడే వాడు? చెప్పు. నేను గిడాకు పోతానే. ఏడికి పోతాను? కింది వాడకే పోతాను. కింది వాడకే పోతానా? అయితే ఏమున్నదాన్ని కింది వాడకు పోతాను? ఊరంతా మొత్తంలో కింది వాడనే నచ్చిందా నీకు? ఏంది అంత పిచ్చి పిచ్చి మాట్లాడతావు? ఆ వాడ నాకు నచ్చింది పోతానా? అయితే దానిలో తప్పే ఉన్నది. ఎందుకు అట్లా అవుతావు? కిందివాడ నచ్చిందా? కిందివాడ సరిత నచ్చిందా? ఏందే పిచ్చి గిట్ల లేచిందా? ఏది ఏం మాట్లాడతావు అర్థమవుతుందా? నీ బుర్ర పని చేస్తుందా? అర్థమైతుంది కాబట్టి ముఖం పట్టుకొని అడుగుతాన్నా. నీ లెక్క మనసులో ఒకటి పెట్టుకొని మీదికి ఒకటి నటిస్తలేను. నటించుడు ఎక్కడిది, మనసులో పెట్టుకుడు ఎక్కడిది? నువ్వు మాట్లాడేది నీకైతే అర్థమవుతుందా? పిచ్చి గిట్ల లేచిందా, దయ్యం గిట్ల పట్టిందా? నాకైతే అర్థమవుతుంది నీ గురించి. దయ్యం పట్టింది. నమ్మగుడు మంచోడనే దయ్యం పట్టింది. నన్ను కొట్టినా తిట్టినా మంచిగా చూసుకుంటాడనే దయ్యం పట్టింది. కానీ ఆ దయ్యం అప్పుడే వదిలిపెట్టిపోయింది నిజం తెలిసినాక. నిజమా? నిజమేంటిది? నీకు తెలిసిందేంటిది? నన్ను పిచ్చోని చేస్తానవేంది? నువ్వు పిచ్చిదాని బాయి. నన్ను పిచ్చిదాన్ని చేసేదే నువ్వు. కింది వాడకు పోయేది సరిత కోసం కాదా? నన్ను మోసం చేస్తున్నావా? నన్ను వదిలేస్తావా? ఏం మాట్లాడదా? కొట్టు. చెయ్యి లేపినావు కదా, నా నోరు లేసినప్పుడు నీ చెయ్యి లేస్తుందని నాకు తెలుసు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు అంత కోపం ఎందుకు వస్తుంది? తప్పు ఏలేదు కాబట్టి కోపం వస్తుంది. గాలి పెడుతుంది కానీ చెట్టును కొట్టేస్తాంటారు. ఆ చెట్టు లేకపోతే నీడ ఉండని మర్చిపోతానవే. మంది మాటలు పట్టుకొని నన్ను అనుమానిస్తావా? ఛీ, నువ్వు అసలు మనిషిగా రారే? నువ్వు చేసే పనులు ఊరంతా తెలిసినాయి. మరి నాకు చెప్పరా? నాకు బాధ అనిపించదా? నీకు అటుమక్కనే ఏం పని ఉంది? ఆ వాడకు నా సోపతిగాలు ఉంటానని పోతాననే. ఆమెకు నేను భావనైతానని నాతో మంచిగా మాట్లాడుతుంది. మాట్లాడినంత మాట్లాడా అక్రమ సంబంధం అంట కదా అనే. తప్పే. గట్లా మనిషి వినా నిందలేయద్దు. నిజాన్ని నమ్మాలి కానీ అబద్ధాన్ని ఎప్పటికైనా నమ్మద్దే. మన జీవితాలే నాశనం అవుతాయి. నువ్వు చేయబట్టి మన జీవితాలు ఖచ్చితంగా నాశనం అయిపోతాయి. వరుస అవుతుందని కదా దాంతో గట్లుంటున్నావు. నేనెందుకు మరి దాంతో ఉండిపో. గిసొంటి మాటలు మాట్లాడతానే దౌడపల్లని రాలగొట్టబోతుంది. నా గురించి నీకు తెలియదానే?
నువ్వు బాధపడి నన్ను బాధపెట్టి నువ్వు ఏం సాధిస్తావే? ఛీ, నీతో మాట్లాడిన తండ్రిగా నాకు తెలుసు మళ్ళీ దాని దగ్గరికి పోతావని. నీ ఏం మాట్లాడుతున్నావే? ఇలా ఆలస్యం అయిపోయింది. ఈ ప్రసాద్ బావ రెడీ అయిందో లేదో. ప్రసాద్ బావ, ఓ ప్రసాద్ బావ, ప్రసాద్ బావ, గిన్నె ఉన్నావానే? అక్కడి నుంచి వరతాను వినబడతలేదానే? అరే ఉండకపోతే నేనేంటి పోతారా? ఎందుకు కొడతాను? పోదామా? పొద్దు పోయింది తొందర పోదామని అంటారా? ఆగు బావా, అట్టిగానెత్తవా? అక్క ఇలా బావకి టిఫిన్ ఇవ్వవా? ఒట్టిగానే పంపుతావా? తినకుండానే పని చేయమంటావా? అయినా ఆకలిని చూసేటోళ్ళు వేరేటోళ్ళు ఉన్నారా మీ బావకు? వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళే టిఫిన్ పెడతారు. తీ బావకు కావాల్సిన వాళ్ళ వాళ్ళే లెక్క. అది గట్టిగా మాట్లాడుతురా. పోదాం పా పనికి. బావా ఏమైంది? బావా ఇలా అసలే లేట్ అయింది. వాడు ఏమంటాడో ఏమో. నువ్వు ఇంకా చిన్నగా నడుతాను, రావే తొందరగా. ఏమోరా, పోదాం తీయ రాదురా. అరే రా బావా, తొందరగా పోదామంటే ఏంది ఇలా పిల్లి నడక నడుతాను? ఏమైంది నీకు అసలు? అరే ఇవాళ ఎందుకో నాకు పనికి రాబోతే తెలియదురా. నా మనసు అంతా మంచిగా లేదు. నేను రానురా, నేను ఇంటికి పోతా. ఏమైంది బావా, ఎందుకు అట్లా మాట్లాడతాను? ఇవాళ ఎందుకో నాకు మంచిగా అనిపించలేరా. నేను రాను, ఇంటికి పోతారా. ఏమైందన్నా గట్లా ఆలోచించుకుంటా తను? ఏం లేదురా, అటుగానే నడుచుకుంటా తన. అయితే గాని వదిన ఇంటికానే ఉందానే? వదిన ఇంటికి పోతారా? ఇంటికాడ ఉండకపోతే ఇంటికానే ఉన్నది. మరి ఏందట నిన్న గంత కోపానికి వస్తుంది? నీ వీధికి ఎవరికి వస్తుంది? చూసినా నేను కూడా వద్దామని అనుకున్నా గానీ ఎందుకు తీయని ఊకున్నా. ఏమైందట మరి? ఏమో తీరా, అదో పిచ్చిది. మంది మాటలు పట్టుకుని ఎగురుతుంది, దాన్ని మనం పట్టించుకోదు. గట్ల అనుకుంటేనే గింత దూరం వచ్చిందన్న కథ. నీ మాట వినకుండానే నీకే మర్ర పడుతుందంటే ఏమన్నట్టు చెప్పు? మరి ఎవరు చెప్తారంటావు దానికి? గా ఫోన్ మాట్లాడు పక్కకు పెడితే అన్ని మంచిగానే ఉంటాయి. ఫోన్ మాట్లాడుతుందా? ఎవరితోని? ఏమో ఎవరితోనో నాకేం తెలుసు. నువ్వు పనికి పోయినాక ఫోన్లో నవ్వుకుంటా మాట్లాడుతుంది. మరి అందుకే గిట్లా మాట్లాడుతుందేమోనని నాకు అనుమానం గంతే. అవునా? నేను కూడా చూసినా కానీ ఎవరని ఎప్పుడు అడగలే. నువ్వు అడగకపోయేసరికే గిట్లా చేస్తుంది. మరి లేకపోతే నిన్న మొన్న మంచిగా ఉన్నది, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది చెప్పు? ఎర్రగా బుర్రగా ఉన్నానని ఆగుతలేదు. ఏడికి దారి తీస్తుందో ఏమో. నాకెందుకు తీయన్నా, నేను పోయేస్తా. నిన్న బాగా మాట్లాడినావు కదే, ఇప్పుడు నువ్వు చేసేది? నేనేం చేసిన? నేను చెయ్యని తప్పుకు అనరాని మాట్లాడినావు. మరి నువ్వు చేసే తప్పుకు నేనేమనాలే నిన్ను? అబ్బో, తప్పు బయట పడ్డ తర్వాత ఏం చేయాలో తెలియక నా మీదకి వస్తున్నావా? నేనేం తప్పు చేసిందే? నిన్న నుంచి గదే పాట పాడతాను. నువ్వు మంచిదానివి, కుటుంబాన్ని నడిపిస్తావు అనుకుంటే నీ దాన్ని నువ్వు చూసుకుంటున్నావా? ఎవడేవాడు ఫోన్లా ఎవరితో మాట్లాడతావు? నేనేం తప్పు చేసినా మా తమ్ముతో మాట్లాడుతున్నా. నీ తమ్ముడితో మాట్లాడుతున్నావంటే నేను నమ్మన్నానే. ఇన్ని రోజులు బట్టి నా పిల్లని గిట్లా మాట్లాడుతుంది ఏంది అనుకున్నా. నువ్వు చేసేది గిదా లేని అక్రమ సంబంధం అంటగట్టి నన్ను గిట్లా చేస్తావానే? నన్ను పిచ్చని చేస్తావానే? అరే నేనేం చేసినా నా మీద కోపానికి వస్తాను? నేను ఎవరితో మాట్లాడలే. ఒక మగోని గురించి బయట ఎంతమంది మాట్లాడుకున్నా ఏం కాదే. అదే ఒక ఆడదాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఆ మగోడు శాతగానే ఉన్నాడు అర్థం. పాలనోని భార్య గిట్టనాట అని బయట చెప్పుకుంటే నా తలక ఎక్కడ పెట్టుకోనే? మీ ఇద్దరు ఏం చేయలే బావా.
దీంట్లో మీ తప్పేం లేదు. ఇదంతా చేసింది గా రజిత. మీ ఇద్దరు మంచిగుంటే చూడలేక ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పింది. అక్క, నువ్వెంత తిట్టుకున్నా కూడా నా భర్త బంగారం అనుకునే నీకు అనుమానం వచ్చేటట్టు చేసింది కూడా గామనే. బావా, ఎంత కొట్టుకున్నా కూడా నా భార్య మంచిది అనుకునే నీకు కూడా అనుమానం వచ్చేటట్టు చేసింది కూడా గామనే. ఒకరి మీద ఒకరికి గంత ప్రేమ పెట్టుకున్న మీరు గా బయట దాని మాటలు ఎందుకు నమ్ముతారు? బావా, నీకు నిజంగానే అనుమానం వస్తే అక్కని అడిగితే చెప్పదా? అక్క, నీకు కూడా బావ మీద అనుమానం వస్తే బావని అడిగితే చెప్పడా? మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎందుకు అట్లా అనుకుంటారు? మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు? గా బయట వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతారు? బయటి వాళ్ళ మాటలు నమ్మితే కాపురాలే కూలిపోతాయి. నీతోడు నేను ఎవరితో మాట్లాడలేదు. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడితే మా బాబుతోటో మా అమ్మతోటో మా తమ్ముళ్ళతో మాట్లాడతా. నా గురించి నీకు తెలియదా? నేను కూడా ఏ తప్పు చేయలేదే. నాకు నువ్వు తప్ప వేరే ఆలోచన లేదు, రాదు. ఇన్ని ఏళ్ళ సందు చూస్తాను, నా గురించి నీకు తెలియదానే? నేనెప్పుడన్నా నిన్ను బాధ పెట్టే పనులు చేసినా చెప్పు. నువ్వను చెప్పురా మీ అక్కకు. ఇట్లా మంచిగా సంతోషంగా ఉండే మీరు ఎవరో మాటలు నమ్మి లొల్లి పెట్టుకున్నారా అక్క? మీరు ఇంతకు ముందు ఎట్లా అయితే కలిసి ఉన్నారో ఇప్పుడు గట్టే కలిసి ఉంటాడు బావా. ఎవరో మాటలు నమ్మి మీ భార్యాభర్తల బంధాన్ని దూరం చేసుకుంటారా? గిట్లా కాపురాలలో పుల్లలు పెట్టేళ్ళు బయట చాలా మంది ఉంటారు. దీనివల్ల వాళ్ళకేం కాదు, మీ కాపురాల నాశనం అయిపోతాయి. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉండాలి. నువ్వన్నది కరెక్టేరా బామ్మర్ది. ఎవరో చెప్పిన మాటలు నమ్మి బంగారం వసొట్టి నా భార్యను అనుమానించిన అనరాని మాటలన్నా. నన్ను క్షమించే. అయినా కాళ్ళెవలో చెప్తే నా బుద్ధి ఏమైంది? ఇంకొకసారి ఒక్క మాట కూడా నేనే, నాకు నువ్వు నీకు నేను మరిద్దరం కలిసి ఉందాం. నన్ను క్షమించే. నన్ను కూడా క్షమించండి. మిమ్మల్ని కూడా అనరాని మాటలు అన్నా. భార్య భర్తల బంధం అంటే చాలా గొప్పది. ఎవరో మధ్యలో వచ్చి ఎన్నో మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాటలు నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోకూరి. ఇది మాత్రం గమనించురి.